హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్న రెసిపీ ఎప్పుడు తినే రెగ్యులర్ చికెన్ ఫ్రైస్లా కాకుండా ఇలాగా గార్లిక్ చికెన్ ఫ్రై. ఒక్కసారి ట్రై చేయండి, నన్ను నమ్మండి, నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మ్యారినేషన్ కోసం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మినిమం, ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు వేసుకొని అవి కొంచెం అట్లా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం కాదు, ఓన్లీ వెల్లుల్లి ముద్ద, నేను ఇక్కడ 15 నుంచి 20 వెల్లుల్లి వేసుకున్నాను. లైట్గా ఇట్లా దంచుకొని ఇందులోనే వేసేసుకోవాలి. అండ్ ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్. మీరు కావాలంటే ఫస్టే ఆనియన్స్ వేపుకొని తర్వాత చికెన్ వేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. లేకపోతే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఇక్కడ నుంచి మంటను అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముక్క కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అంతే. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు కలిపేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలాగా చికెన్ అనేది కలర్ చేంజ్ అయ్యి కుక్ అయ్యేంత వరకు వేపుకుంటూనే ఉండాలి. ఒక స్మాల్ పీస్ తీసుకొని నోట్లో వేసుకుంటే మనకు తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అని. మరి ఎక్కువసేపు వేపొద్దు, గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా